ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను నిన్న ట్విట్టర్‌లో చెప్తే చూసిన. చాలా బాగా నచ్చింది నాకు. నేను నిన్ననే చేద్దామని అనుకున్నా. డెఫినెట్‌లీ ట్రై చేయండి. నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను. దేని మీద బాగా వర్కౌట్ అవుతుందనేది. మీరు డెమో చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీకు వీడియో కూడా చూపిస్తా. కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. సీకటైపోయిందిరా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! మ్యూజిక్ ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వస్తే మొత్తం మ్యూట్‌లో పెట్టేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో చూడండి. సూపర్‌గుంటది డైలాగ్ అనేది. చాలా బాగుంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. మీరు బ్రదర్‌కైనా డెడికేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్‌లీ ట్రై చేయండి. సూపర్ ఉంటది. చూసుకుంటే నేను ప్రాజెక్ట్ అయితే మీకైతే 2 అయితే ఇచ్చాను చూపిస్తాను. ఇవి 2 ప్రాజెక్ట్ డివైడ్‌గా అయితే చేసిన. అవి నేను ముందు ముందు చెప్తాను ఎందుకనేది. ఇంకోటి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇది ఉంది నేను చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ చాలా ఇక్కడ నేను ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఇందులో కలర్ గ్రేడింగ్ కూడా ఉంటది. కలర్ గ్రేడింగ్ అంటే హెచ్‌డీఆర్ ఉంటది. కలర్ గ్రేడింగ్ అనుకోవద్దు. హెచ్‌డీఆర్ అయితే ఉంటది. క్వాలిటీ బాగా వస్తది. ఓకే. ఇవి ఒకవేళ మీకు నచ్చకపోతే ఈ 3 పైన ఉంది కదా! ఇవి హైడ్ చేసేయొచ్చు. అంటే బిఫోర్, ఆఫ్టర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి హైడ్ చేయగానే మనకు ఆహ్, ఆహ్ ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తలేదు. ఇప్పుడు హైట్ రిమూవ్ చేస్తా. ఇప్పుడు చూడండి బాగా అనిపిస్తుంది. అంటే బ్యాక్ సైడ్‌లో షాడో కానీ ఇవి బాగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్‌గా ఉంటే డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండి. ఇందులో లాస్ట్ షేప్స్ ఉంది కదా! ఈ షేప్ అయితే కొంచెం గ్లో అనేది కనిపిస్తది. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తే గ్లో అనేది బ్యాక్ సైడ్‌లో ఉన్న గ్లో అనేది రిమూవ్ అయిపోయింది. కనిపిస్తలేదు. కావాలి అంటే ఇక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలక్షన్‌కి చేస్తుంటే మీకు నచ్చిన కలర్ పెట్టుకోవాలంటే గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ 2 కలర్స్ ఉంటది. మీకు నచ్చిన కలర్ ఎలక్షనే కాదు మీకు నచ్చిన కలర్ వైట్ కలర్ పెట్టాలంటే వైట్ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. కానీ 2 టెక్స్ట్ అయితే కలర్ అయితే ఒకటే ఉంచండి. మీరు వేరే వేరేది అయితే పెట్టకండి. అది కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకైతే ఒక వీడియో అయితే ఉంటది. ఓకే. ఇక్కడ చూసుకుంటే క్యాప్‌కట్ వీడియో అయితే ఉంటది ఇది. ఇది ఎలాగైతే ఉందో అలాగే ఉంచండి. దీన్ని మీరు ఎక్కువ గాని, తక్కువ గాని చేయకండి. దీనికి గ్లిచ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. చాలా బాగుంటది. అది కొంచెం మ్యాచింగే చేసిన. వినిపిస్తాను ఒకసారి. చూసారు కదా! వచ్చింది. ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే పైన ప్లస్ ఐకాన్ ఉంటది. సెలెక్ట్ ఆల్ చేసుకొని చెప్తాను. కాపీ చేసుకుందాం. మొత్తం 17 ఉంటది. ఇందులో ఇంకో షేప్స్ కూడా ఉంటది. ఎక్స్‌ట్రా షేప్స్ ఉంటది. అవి నేను ముందు చెప్తాను. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ 11 సెకండ్ 24 మిల్లీ సెకండ్‌లో వచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ. పేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ గ్యాప్ ఉంది కదా! ఆ డైలాగ్ ఉంది కదా! చీకటి అయిపోయింది ఏంట్రా అని. ఈ డైలాగ్ ప్లేస్‌లో మీరు వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అదే బాగుంటదని అనుకోని ఇదైతే పెట్టాను. మీరు డెఫినెట్‌లీ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. లేకపోతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. రిమూవ్ అంటే అలాగే అది బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనైతే ఫోటో అయితే మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. దానికి హెచ్‌డీఆర్ అయితే వస్తలేదు కాబట్టి ఈ పైన 3 షేప్స్‌ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కాపీ చేసిన తర్వాత డిలీట్ చేసి ఇప్పుడు పైన పేస్ట్ చేయండి. దానికి హెచ్‌డీఆర్ ఆటోమేటిక్‌గా అయితే వస్తది. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు చూడండి నేను హైడ్ చేస్తే కలర్ అనేది పోతుంది. ఆ హెచ్‌డీఆర్ అనేది. ఇప్పుడు ఇందులో మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంటది. ఇది మీకు బ్లాక్ అండ్ వైట్ నచ్చకపోతే పైన షేప్ కనిపిస్తుందా మీకు? ఆ షేప్‌ని హైడ్ చేసేయండి. ఇక్కడ కనిపించదు. మాకు కావాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది బాగుంది. కొంచెం సింక్ అయ్యేలాగా పెట్టాను. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చేసినా అనుకుంటా. ఓకే. ఇప్పుడు నేను ఒక ఫోటో చేంజ్ చేస్తా. ఇది బై మిస్టేక్ ఒక ఫోటో ఎండింగ్‌లో వచ్చింది. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఫోటో రీప్లేస్ పెట్టకండి. అసలు ఫోటో రీప్లేసే పెట్టకండి. అంటే ఏమవుతుందంటే ఇందులో కీ యానిమేషన్ ఉంది కదా! మీరు రీప్లేస్ పెడితే ఫోటో బాగా సెట్ అయితే మంచిది. ఒకవేళ ఫోటో మంచిగా సెట్ కాకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లమ్ వస్తది. ఇక్కడ చూడండి ఫోటో అనేది చాలా జూమ్ అయింది. కాబట్టి అలాంటి టైంలో ఫోటో రీప్లేస్ పెట్టకండి. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసి ఫోటో డిలీట్ చేసి మీరు యాడ్ చేద్దామని అనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసి దాన్ని కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఆ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి చాలా బాగా సింక్ అయింది. ఇలా. ఓకే. అంతే ట్రై చేయండి. ఇప్పుడు ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. జై హింద్.